శుభం వ్యాధోషి గురుభ్యో నమః. ధనుర్ రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్ రాశికి తృతీయ స్థానం శని వక్రంలో కనిపిస్తున్న, చతుర్థంలో రాహు, షష్ఠ స్థానంలో బృహస్పతి, సప్తమంలో కుజుడికి ఇబ్బంది, అలాగే రాజ్యస్థానంలో బుధుడు, కేతువు, రవి ఈ ముగ్గురు యొక్క ప్రభావం, లాభంలో శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ధనుర్ రాశి వారు ఆర్థిక విషయంలోకి వచ్చినప్పుడు కొంచెం పురోగతి అయ్యే అవకాశం కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కొత్త ఉద్యోగాల్లో కూడా కొంచెం సఫలీకృతం అవుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఐటీ రంగం, సాఫ్ట్వేర్ రంగం అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైన్లో అనుకోండి, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వీళ్ళందరూ కూడా ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాల్లోనే డెఫినెట్గా ఒక సక్సెస్ కనబడే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే డిపార్ట్మెంట్లు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఎందుకంటే ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది 15 రోజుల్లోని. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలోని ఒక అనుకూలత ఏర్పడడం, స్ట్రీమ్ లైన్ అవ్వడం, కాన్ఫిడెంట్ లెవెల్గా వ్యాపారం డెవలప్ చేయడము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి, శుభమైన వార్త వినే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు మీకు అనుకూలంగా జరుగుతాయని సఫనీయంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఒక 20% పెరిగే అవకాశం చేసుకునే వాళ్ళకి, అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ప్రయత్నం లోపం లేకండి 15 రోజులు ఇనిషియేట్ చేయండి, సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దగ్గరకు వచ్చినప్పుడు కుజుడు అక్కడ మిథున రాశిలో ఉండి సప్తమ భావంతో చూస్తున్నాడు కాబట్టి దాని యొక్క ప్రభావాలను కొంత అన్యోన్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏమన్నా అంటే ఫ్యామిలీ కోర్టు వ్యవహారాలు ఏమన్నా అది ఒక అంతటి తేలక మీకు వ్యతిరేకంగా అంటే ప్రతికూలంగా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కోర్టు వ్యవహారాలు కానీ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్స్లో జరిగే ఇబ్బందులు కానీ ఎక్కువ దాన్ని సాగదీయకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుజుడు అక్కడ ఉన్నంతసేపు ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఫైన్. తర్వాత మనం తీసుకునేటప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు పెద్ద చెప్పుకోలేక బెనిఫిషియల్ ఇది కనబడదు, కానీ బట్ డెఫినెట్గా అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ మీద మీరు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద చేయొచ్చు. సాఫ్ట్వేర్ అంటే ఐటీ కంపెనీకి సంబంధించిన వాటి సాఫ్ట్వేర్ అంటే ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఇలాంటి కంపెనీస్లో షేర్స్ మార్కెట్లో మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా మీ పనిచేస్తుందని చెప్పచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు సప్తమంలో ఉన్న కుజుడు సంగతి ఎలాగున్నా 6వ ఇంట్లో ఉన్న గురుడు, రాష్ట్రాధిపతి గురుడు 6వ ఇంట్లో ఉండడం అది కూడా కొంత బలహీనంగా కనబడుతోంది. 4వ ఇంట్లో రాహు ఉండడం తల్లిగారికి అనారోగ్యం చూపిస్తోంది. వీటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుగా వెళ్ళగలిగితే కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదైనప్పటికీ ఇక్కడ మనం చూసుకుంటే శుభవార్తలు, శుభకార్యానికి శంకుస్థాపన అనుకోండి, భూమి పూజ అనుకోండి, అలాగే రకరకాల అంటే ముహూర్తాన్ని బట్టి వివాహ సంబంధాన్ని కోసం చేసే ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు సఫలీకృతం అవుతుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటారండి, రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.